హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ వాణి రెడ్డి ఫ్రమ్ వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మన దాంట్లో మంచి మంచి హెల్త్ టిప్స్ వస్తూ ఉంటాయి, లైఫ్ స్టైల్, అదేవిధంగా ట్రావెల్, ఈ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవాళ కూడా మంచి వీడియోతో మీ ముందుకండి. మలబద్ధకం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబద్ధకం అంటే ఏంటి? మలబద్ధకము కాన్స్టిపేషన్ అని అందరూ పిలుస్తారు. అసలు మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది? సో మలబద్ధకం నుంచి మనం బయటపడడానికి ఆప్షన్ లేదా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం రెమెడీ మాట్లాడుకునే ముందు కంటే కూడా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మలబద్ధకం తగ్గాలి అంటే ఏం చేయాలి? అదొక డిజార్డర్. డిజార్డర్ అంటే ఆర్డర్ తప్పేనట్టు కదా. సో మనం దాన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. మరి ఎలా పెట్టుకోవాలి? డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి ఎలా తెచ్చుకోవాలి? అసలు కాన్స్టిపేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది? ఫ్రీగా మోషన్ అవ్వకపోతే మన బాడీలో మనకి కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతుంది కదా. సో అది క్లియర్గా మనం ఇక్కడ దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను. ఇప్పుడు డస్ట్బిన్ ఉంటుందండి. ఫస్ట్ డే చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? నార్మల్గా మనం ఏదైతే తీసుకెళ్ళి అక్కడ వేస్తామో అది అలానే ఉంటుంది. సెకండ్ డే మీకు ఎలా అనిపిస్తుంది? థర్డ్ డే మీకు ఎలా అనిపిస్తుంది? ఫోర్త్ డేకి వచ్చేసరికి ఇంక అసలు భరించలేం. సో మన పొట్టలో కూడా మనం ఏదైతే తీసుకుంటామో అది మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా మోషన్ అవ్వాలి. సో మనం ఫస్ట్ డే తీసుకున్నది ఫ్రీగా అవ్వలేదనుకోండి, నెక్స్ట్ డేకి ఏమవుతుంది? అది లైట్గా స్మెల్ రావడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ డేకి అది బయట పోకపోతే సో మన లోపల ఉన్నవి చిన్నగా డ్యామేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ రావడానికి, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఇవన్నీ దెబ్బతినడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మనం ఎట్లయితే గార్బేజ్లో ఉన్న చెత్త 4 రోజులు కులిపోతుందో మన పొట్ట కూడా నీట్గా క్లీన్ అవ్వకపోతే అది దానివల్ల రాను రాను మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి ప్రాబ్లము, తర్వాత పేగుల ప్రాబ్లమ్స్, తర్వాత లివర్, కిడ్నీ, అట్లా ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ పడుతూ వస్తాయన్నమాట. సో దానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? దాన్ని డిజార్డర్ని మనం ఆర్డర్లో ఎలా పెట్టుకోవచ్చు అంటే చాలా విధాలుగా. ఫస్ట్ మనం చేయాల్సింది ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. వాటర్ ఇంటేక్ బాగుండాలి, హైడ్రేషన్ ఉండాలి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కానీ మనం ఫాలో చేసి మినిమం మనకు బాడీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఈ 5ని కానీ మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనము కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా మన గట్ హెల్త్ కూడా బాగా కరెక్ట్గా ఒక ప్రాపర్లో వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము యూరిన్ పాస్ చేసే అంత లోపలే మన పూప్ కూడా పాస్ అవ్వాలన్నమాట. చాలా టైం తీసుకోకూడదు. మనకి ఏదో మన బాడీలో సరిగ్గా అంత సమయం పడుతూ ఉంది అంటే ఏదో లోపల గట్టు సరిగ్గా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా టైం తీసుకుంటుంది అంటే మన గట్ కూడా మనకి సరిగ్గా సహకరించడం లేదు అని. దీనికి మెయిన్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? ఫైబర్ ఫుడ్స్. మరి ఫైబర్ ఫుడ్స్ అనేది ఎలా తీసుకోవాలి? సో ఫైబర్ ఫుడ్స్ ఎందులో నుంచి వస్తాయి? ప్రతి దాంట్లో నుంచి, మనం తినే ప్రతి ఫుడ్లో నుంచి. బయట ఫస్ట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత వచ్చి మనం తీసుకునే ఫైబర్ ఫుడ్లో నుంచి మంచిగా ఏవైతే ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటామో అందులో నుంచి మనకి బాడీకి అసలు ఫస్ట్ ఫైబర్ కావాలి, వాటర్ కావాలి. మరి వాటర్ ఇంటేక్ మనము కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. దాని తర్వాత మినిమం 3 to 5 లీటర్స్ ఎవ్రీడే వాటర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ కాఫీలు, టీలు మార్నింగ్ లేవగానే ఆ కాఫీ, టీ తాగే బదులు 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగాలన్నమాట. అట్లీస్ట్ మినిమం గోరువెచ్చగా ఒక 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ మీరు ఎన్నైతే తాగగలరో అన్నీ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత చేయాల్సిన పని మంచి ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ఫైబర్ అంటున్నాం కదా అని విపరీతమైన ఫైబర్ తిన్నా కూడా మన బాడీ ఎంత తీసుకోవాలో, ఇప్పుడు ఇంత బాడీకి ఇంత రైస్ అవసరం అనుకోండి, మరి ఇంత తీసుకుంటే అది షుగర్ లాగా బయట వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఇంత అవసరమైన కార్బోహైడ్రేట్ని మనం ఇంత తీసుకుంటే అది షుగర్ లెవెల్లో బయట వస్తుంది. ఇప్పుడు ఫైబర్ కూడా అంతే, మనకి ఇంత అవసరము, బట్ మనం ఇంత తీసుకుంటే ఏదో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏది ఎంత కావాలో అదంత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు అలా ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే ప్రతి వెజిటబుల్లోనూ, ప్రతి క్యారెట్, కుకుంబర్, సలాడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, పల్సెస్ కానీ, దాల్స్, సీడ్స్ అండ్ నట్స్, ఇట్లా ప్రతి దాంట్లోనూ మనకి ఎంతో కొంత ప్రతిదీ దొరుకుతుందన్నమాట. కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఇలా ప్రతిదీ వస్తుంది.
కానీ దానికంటే బెటర్ ఆప్షన్స్ పల్సెస్ అన్నిటిలోనూ పప్పు ధాన్యాలు, శనగలు, పెసళ్ళు ఇవన్నిటిలోనూ వస్తుంది. సేమ్ టైం అన్ని వెజిటబుల్స్ వస్తుంది. ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫ్రూటే తీసుకోవాలని ఏం లేదు. ఆరెంజ్లో బాగుంటుంది, అదేవిధంగా యాపిల్ బాగుంటుంది, పపాయాలో బాగుంటుంది. ఇలా కొన్ని ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్లోనూ ఉంటుంది. బట్ ఓవర్గా తీసుకోకూడదు ఫ్రూట్స్ కూడా, ఎందుకంటే క్యాలరీస్ పెరిగిపోతాయి. కాబట్టి మన బాడీకి ఎంత కావాలో అంతే తీసుకోండి. మంచిగా వెజిటబుల్స్ ఇన్ని వెజిటబుల్స్ పెట్టుకోండి. సలాడ్ తీసుకోండి, దాంతోపాటు సీడ్స్, నట్స్ మీరు ఏవైతే యాడ్ చేసుకోగలరో డైలీ మీ బాడీకి కావాల్సినంత తీసుకొని, దానికి ఫస్ట్ మనం చేయాల్సింది 7 to 8 hours స్లీప్ ఉండాలి. మంచిగా నిద్రపోవాలి. అప్పుడే మన బాడీ ఏమవుతుందంటే హీలింగ్, క్లీనింగ్ రెండు జరుగుతుంది. 7 to 8 hours జరిగిపోతే మన బాడీ హీలింగ్, క్లీనింగ్ జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ మంచిగా క్లీనింగ్ టైమింగ్ వచ్చేసి మనకి 5 to 7 o'clock. ఆ టైంలో లేవడానికి ట్రై చేయాలి. మన గట్ బాగా పనిచేయాలి అంటే 5 to 7 మధ్యలో లేవడానికి ట్రై చేయాలి. తర్వాత ఏదో ఒక ఎక్సర్సైజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చేస్తారా, 20 minutes చేస్తారా అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా నమిలి మింగాలి. ఇవన్నీ చేస్తూ దానికి కావాల్సిన ఫైబర్ ఇస్తే ఖచ్చితంగా మన గట్ అనేది బాగుంటుంది. కాన్స్టిపేషన్ అనేది లేకుండా, మలబద్ధకం అనేది జరగకుండా ఈజీగా పాస్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫాలో చేస్తూ మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ అంటే హాట్ వాటర్లో కొంచెంగా గీ వేసుకొని, అది హోమ్ మేడ్ గీ అయి ఉండాలండి. బయట గీసు మీరు తాగినా తాగకపోయినా పెద్ద యూజ్ లేదు. అదొక్కటి. వాటర్ ఇంటేక్ కావాల్సినంత 3 to 5 liters per day. అదేవిధంగా వచ్చేసి బటర్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుంది. హాట్ వాటర్లో కొంచెం నెయ్యి వేసుకున్నా లేదా కొబ్బరి నూనె వేసుకున్నా కూడా కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుందండి. ఈ టిప్స్ని ఫాలో చేస్తూ మలబద్ధకాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.